హాయ్ అండి, నమస్తే. నేను మీ లక్ష్మీ కామాక్షి. వెల్కమ్ టు అవర్ ఛానల్ పిఎల్కే తెలుగు వ్లాగ్స్. ఇదైతే గురువారం రోజు లాగనమాట. గురువారం రోజు మార్నింగ్ 7 అయి ఉంటుంది. చూడండి సూర్యుడు ఎలాగొచ్చేసాడో. బగ మనిపోతుందండి. 8కే అసలు బయట ఉండలేకపోతున్నాం. 8:30 లోపల నేనైతే చెట్లకు నీళ్లు పట్టేసి ఆ పని అంతా ఆ లోపలే చేసేసుకుంటున్నాను. ఇదివరకు అయితే 9:30 10 దాకా కూడా నింపాదిగా చేసుకునేదాన్ని. అసలు 8:30 అయిందంటే తాళాలు వేసుకున్నట్టే అనమాట. ఇంటికి లోపల గేట్లు వేసేసుకొని మెయిన్ డోర్ కూడా లాక్ చేసేసుకొని లోపల ఉండిపోతానండి. బయటకే రానండి. బుడ్డగాడు కూడా రాడండి అసలు బయట అయితే. మా వారైతే ఆ చెట్లు చూస్తున్నారు కదా, నేను అంతకుముందు గ్లాసుల్లో సీడ్స్ పెట్టాను, మాకు మీటింగ్లో ఇచ్చారు అని చెప్పేసి. అవన్నీ కొన్ని బెండ చెట్లన్నీ బాగా మొలిచాయి. ట్రేల్లో వాటిల్లో కొంచెం వేసేయమని చెప్పారు. సరే ఈవినింగ్ వేస్తానని చెప్పాను. ఇంకా అయిపోయాక నేను చెట్లకి నీళ్ళు అన్నీ పట్టేసి టీ పెడతా ఉన్నానండి. నిన్నైతే కామెంట్ పెట్టారు ఒకరు, మా టీ కలర్ బాగుంటుంది అని. నాకు భలే సంతోషం వేసిందండి. అంటే అంత బాగా టీ ఎలాగా ఉన్నది అనేది కూడా గమనిస్తున్నారా, అంత బాగా చూస్తున్నారా నా వీడియో అని అయితే నాకు భలే ఆనందం వేసింది. ఏంటి ఇప్పుడు వాడతారు అని కూడా మీరు అడిగారు. నేను చెప్పాను మీకు, మేము చిన్నప్పటి నుంచి మా నాన్న మేము ఊర్లో ఉన్నప్పటి నుంచి 3 రోజెస్ ఏందంటాం కదా, ఆ టీ పొడికి మేము అంత ఇదన్నమాట. అందరం మా ఫ్యామిలీ అంతా అది అండి. మధ్యలో ఎప్పుడైనా ఏదైనా ఇబ్బంది అప్పుడు వేరేది మారుస్తాం, కానీ ఆల్మోస్ట్ 3 రోజెస్ టీ పొడే వాడతామండి మేము. ఇక్కడ నేను రైస్ కలిపెడతా ఉన్నాను కదా, ఇవైతే నిన్న మీరు చూస్తుంటారు. మా వారు ఆడించుకొచ్చారు, ధాన్యము ఆడించుకొచ్చాక అవి బయటే పెట్టున్నాను. మా చెల్లెలు చెప్పింది ఇవి ఆరబోసుకోవాలంట. ఆరబోసుకొని 2 రోజులు 3 రోజులు ఆరబోసుకొని వేపాకు కలిపి పెట్టేసుకుంటే ఎన్ని రోజులున్నా పురుగు పట్టదంట. ఆడిచ్చిన వెంటనే నేనైతే డబ్బాలో పోద్దాం అనుకున్నాను. నాకు అలవాట్లేదు, మేము ఎప్పుడు కట్ట బియ్యమే కొనుక్కుంటూ ఉంటాము. కానీ మా పెద్ద చెల్లెలు వాళ్ళు పొదలకూరులో ఉంటారు కదా, వాళ్ళైతే సంవత్సరం మోయనంగా ధాన్యం కొనుక్కొని ఒకేసారి ఆడించుకొని అట్లాగే పెట్టుకుంటారు. వాళ్ళకి అసలు పురుగే పట్టదు. అది ఎందుకో టక్కున అమ్మాయికి ఫోన్ చేస్తా మాట్లాడుకుంటా ఇలాగా రైస్ గురించి అనుకుంటుంటే, అక్క అలాగ కట్టింది అట్లాగే పెట్టకు, ఆరబోసి దాంట్లోనే 2 రోజులు అయ్యాక వేపాకు కలిపి అమ్మ డ్రమ్ముకు పోసి పెట్టుకో, అలాగైతే నీకు పురుగు పట్టదు. అసలు ఉన్న ధాన్యం అంతా కూడా ఆడిచ్చేసి ఉండాల్సింది, నువ్వు ఒక్కొక్క మూట ఎందుకు ఆడిచ్చావు అని అయితే చెప్పింది. సరే ఈసారి మా వారికి తిరుగుబడైనప్పుడు మిగతా ఇంకా 5 మూటలు ఉన్నాయి, అవి కూడా అన్నీ ఆడిచ్చేసి నేను ఆ విధంగా చేద్దాము అని అయితే అనుకున్నాను. ఇంక ఈ తెల్లమందారాలు అయితే చూడండి, ఈ ఎండకి ఈ తెల్లమందారాలు ఎందుకు ఇంత బాగా పూసిందంటే దీనిపైన చిక్కుడు పాదు ఉన్నదండి, చల్లగా పందిరిలాగా. ఈ చెట్టుకి భలే సేఫ్టీగా ఉన్నది ఇక్కడ, లేకపోతే ఆ చెట్టు అంత బాగా రాదు. అదే ఆ సైడు ఎర్రమందారాలు అవైతే దీని అంత బాగా రావడం లేదు. ఇది చిట్టు మందారం కదా, ఇలాగ వస్తూ ఉన్నది. ఈరోజు నిన్న ఈవినింగ్ కొంచెం గోంగూర కోసాను. నేను గోంగూర పచ్చడి పెట్టాలనుకున్నాను కదా, మొత్తం చాలా గోంగూర ఉందండి. అదంతా కొయ్యాలంటే ఒకరోజు నా వల్ల కావడం లే. మధ్యాహ్నం టప్పుల్లో అప్పుడు కొయ్యాలంటే ఎండకైతే అక్కడ నిలబడి కోసే సీనే లేదు అసలు. రోజు ఈవినింగ్ చల్లబడినాక కోద్దామంటే ఒక్కొక్క ఆకు గిల్లుకోవాలి, ఎందుకంటే పీకలేము చెట్లు, మళ్ళీ మనకు గోంగూర కావాలి కదా అని చెప్పి నిన్న సాయంత్రం 6 అప్పుడు, అదైతే నేను వీడియో కూడా తీయలేదు, 6 అప్పుడు కొంచెం కోసాను. ఈరోజు సాయంత్రం కొంచెం కోసాను, మిగిలింది రేపు ఉన్నది. అవన్నీ కోసి ప్యాక్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టాను. అంతా కోసాక అప్పుడు నేను పచ్చడి పెడదాంలే అని అయితే అనుకున్నాను. ఈ మందారం పూలు ఇవి కూడా తెంపి ఫ్రిడ్జ్లో పెట్టానండి. నేను సాయంత్రం దీపం పెడతాను కదా, అప్పటికి వాడిపోకుండా ఉంటాయని. మధ్యాహ్నం 3 o'clockకే అవైతే వాడిపోతూ ఉన్నాయి. ఇంకా గోరుచిక్కుడుకాయలు ముదిరిపోతూ ఉన్నాయి కొంచెం. అయితే మా వారైతే కోసి పులుసు పెట్టమన్నారు. ఈరోజైతే పప్పు ఉన్నదండి, నిన్న సొరకాయ పప్పు చేశాను కదా, ఆ పప్పు ఉన్నది.
ఈరోజు ఇంకెందుకులే రేపు పెడదాము. ఆ 4 బెండకాయలు ఆ గోరుచిక్కుడుకాయలు వేసి పులుసు పెడితే రేపు ఎల్లుండికి సరిపోద్ది అని అనేసి అవన్నీ కోసేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఆ తర్వాత అప్పటికే ఎండండి అల్లాడిపోయాను. అప్పుడు ఎంత 11 ఆ టైం అవుతా ఉన్నది. అప్పుడైతే అసలు ఏందంట మనము కట్లిపోయి పక్కన ఉన్నట్టే ఉంటుందండి. బగబగ మంటలు వచ్చినంత సెగలున్నది. ఇంకా పప్పులోకి వడియాలు పెట్టున్నాను కదా, అంతకుముందు నేను ఆ వడియాలు అయితే కొంచెం వేయించుతూ ఉన్నాను. చూడండి వడియాలు బుడ్డగాడు కూడా పరపర నవిలేస్తున్నాడండి శుభ్రంగా. ఇవైతే వేసేస్తే దీంట్లోనే ఇంకా ఆ పప్పు కూడా సెగబెట్టేసుకున్నాను. కొంచెం ఇంగ వేసేసి ఆయిల్ ఉంది కదా అడుగున, ఆయిల్ వంపేసి కొంచెం ఆయిల్ ఉండిచ్చాను. దీంట్లోనే సెగబెట్టేసాను ఇది. మాకైతే 2 పూట్ల ఇప్పుడు ఈ విధంగా కొంచెం ఇంగ వేసి ఇందులోనే లైట్గా కొంచెం సాల్ట్ వేసి ఇలాగ ఉడకబెట్టేసామంటే ఇంకా మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టబడలే, సాయంత్రం కూడా చెడిపోదండి, చాలా బాగుంటుంది. నేను ఇప్పుడు కూడా అట్టే చేస్తాను. ముందు రోజు కూర ఉండిందనుకోండి, పక్క రోజు కొంచెం ఆయిల్, ఒక్కరోజు సాల్ట్ తగ్గినట్టు ఉంటుంది. మనం ఫ్రిడ్జ్లో పెట్టినప్పుడు కొంచెం సాల్ట్ వేసి అలాగ చేసి పెట్టేసుకున్నామంటే సాయంత్రానికి కూడా చెడిపోకుండా అలాగే ఉంటుంది. చూడండి ఇవి మార్నింగ్ మా వారు చెప్పారని చెప్పాను కదా, ఇవన్నీ తీసేసి వేయండి అని. ఇదైతే ఈవినింగ్ 5:30 అలాగ అయి ఉంటుంది. వీటిలన్నిటినీ నేనైతే తీసేసి వేసేసాను, కుండీలలో వేసాను. 2 బకెట్లలోనే నేను ఇదివరకు ఆ 2 బకెట్లలో మా వారేమో అంటా ఉన్నారు ఆ బకెట్లలో మట్టి బాగాలేదు, ఏ మొక్కేసినా బతకడం లేదండి, దాంట్లోనే ఏదేసినా చచ్చిపోతూ ఉన్నది. సరే ఈ బెండ వేసి చూద్దాము, చచ్చిపోతే మళ్ళీ విత్తనాలు ఉన్నాయి చూద్దాంలే అని అయితే, ఎందుకంటే నీడ ఉంటుంది ఇక్కడ, బయట అక్కడంతా ఎండకి అసలు రావు, చూద్దాము ఇవి బతుకుతాయా లేదా అని చెప్పేసి నేనైతే ఒక ప్రాక్టికల్ లాగే మళ్ళీ వేస్తున్నాను. ఎందుకంటే అప్పుడు నేను పొదలకూరు వెళ్ళినప్పుడు మా చెల్లెల దగ్గర కనకాంబరాలు కొమ్మలు కూడా 4-5 కొమ్మలు తెచ్చి వేశాను. అవి కూడా చచ్చిపోయాయి. దాంట్లో ఆకుకూరలు కూడా 2 సార్లు పోసాను. అవి కూడా అలాగ బతికేది చచ్చిపోతున్నాయి. లోపల ఏమన్నా మట్టి ప్రాబ్లం అంటే, అసలు మట్టి ప్రాబ్లం అవ్వడానికి ఏముంటుందండి. నాకు మా వారేమో ఆ మట్టి మంచిది కాదు అంటాడు. అన్నిటికీ నేను తోలిచ్చింది ఒకటే మట్టి, ఎరువు అన్నీ కలిపి వేశాను. ఇంకా అవి చచ్చిపోవడానికి కారణం ఏంది అసలు నాకు అది అర్థం కాల. ఈ బెండ చెట్లు వేసి చూడాలా ఉంటాయా పోతాయా, అప్పుడు మొత్తం బకెట్లలో మట్టి అంతా పొల్లిచ్చి, అసలు మట్టిలో కూడా కొంచెం మట్టిలో ప్రాబ్లం ఉంటుందా ఏంటా అనేది అయితే నాకు అర్థం కాల. చూద్దాము. ఇవి ఇలాగైతే ప్లాంటేషన్ అయితే చేసేసాను.
ఆ మొక్కలన్నీ ప్లాంటేషన్ అయితే చేశాను. 4 మొక్కలే చేశాను. అవి నేను దగ్గర దగ్గర ఒక 20 సీడ్స్ దాకా పెట్టాను. 8వ 9వ బతికాయి. ఆ 8వ 9వ వాటిల్లో కూడా మళ్ళీ బాగా బతికాక ఎండలకో ఏమో ఒక 2, 3 చచ్చిపోయాయి. ఇంకొక 3 ఉన్నాయి. బయట ఏడన్నా నీడన్నా నాటుతాంలే అని పెట్టాను. ఇక్కడైతే ఒక 4 మొక్కలు నాటాను. ఇంకా తంబవి ఒకటి మొలిసింది, ఇంకొకటి మొలుస్తూ ఉన్నది. అవైతే ఇంకా అలా ఉన్నాయి. అవన్నీ అయిపోయాక గార్డెన్కి అంతా వాటర్ అవి ఇచ్చేసి స్నానం చేసి దేవుడికి దీపారాజన అవి చేసే లోపల మా వారు కూడా వచ్చేసారు. ఇంక ఈ పప్పు కూడా ఉన్నదని చెప్పాను కదా, ఒకవేళ చాలకపోయినా పెరుగు ఉన్నది. మా వారు నేనైతే తినను, కానీ పెరుగు రోజు మనం పాలు వేయించుకుంటున్నాము. పేరబెడుతున్నాను. టమాటా పచ్చడి మొన్నైతే కొనుక్కొచ్చాను, ఆ పచ్చడి కూడా ఉన్నది. సరే మళ్ళా ఒడియాలైతే వేయించుతూ ఉన్నాను. ఇవి ఇలాగైతే నైట్ డిన్నర్ అయితే అయిపోయింది. చూడండి, ఈ కడాయి నేను చెప్పాను కదా మొన్న ఫ్లిప్కార్ట్లో బుక్ చేశాను. ఈ ప్యాను దోసపెనుము ఇది 2 వచ్చాయి 500 రూపాయలకి. పర్వాలేదు, బాగానే ఉన్నది. ఏమి అంటుకుంటుందా లేదా అనేది మనం ఏదన్నా కూర చేసి చూడాలి. చీప్గా వచ్చాయి కదా, అంటే ఆఫర్లోనే 1100 ఎంతో ఉండింది, ఆఫర్లోనే 500కి వచ్చింది అనమాట. సరే చిన్నదిగా ఉన్నదండి. నేను ఎక్స్పెక్ట్ చేసినంత ఇదిలో అయితే ప్యాన్ లేదు. కాకపోతే కొంచెం మనం వీడియోలకైనా బాగుంటుందిలే అని నాకు ఆ పాతవి నా దగ్గర ఉన్నాయి, బాగలేవు కదండి, అవి ఎప్పుడో 10 ఏళ్ళ కిందట కొన్నవి, చాలా మారవాలా అని చెప్తూ ఉన్నాను కదా నేనైతే. ఇంకా అలాగైతే డిన్నర్ అయిపోయింది. ఇంకా కిచెన్ అంతా సర్దేశాను. చూడండి ఇలాగా. ఇదండి ఈరోజు వీడియో అయితే. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. బాయ్.